ఎందుకో ప్రారంభ దశ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రాయలసీమ వాసులంటే ఒక చిన్న చూపు. ప్రత్యేకించి ఒక కమ్యూనిటీని అవమానపరచాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశము. రెడ్డి కులస్తులందరినీ అవమానించాలని ప్రధానంగా అది కూడా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కమ్యూనిటీ, ఈ ప్రాంతంలో రెడ్డి గారే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉంటున్నారు. ఒక సరిపోనితనం, అసూయ. ఒక సంఘటనకి బాధ్యుడైన ఒక అక్యూజ్డ్ని అరెస్ట్ చేస్తే అతను రెడ్డి అని చెప్పని సంబోధిస్తున్న వీళ్ళ నేరో మైండెడ్నెస్ చూస్తేనే రాజకీయంలో అధికారం కోల్పోయిన ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు మొదటి నుంచి కూడా ఈ కులాల ముసుగులో, ఈ ప్రాంతాల ముసుగులోనే దాక్కుంటా ఉన్నారు. రెడ్డి అంటే నువ్వు ఒక్కడవేనా ఏంది? నువ్వేమన్నా రెడ్లకు ప్రతినిధివా ఏంది? అసలు జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదు, చివరి తోకబెట్టుకున్నంత మాత్రాన రెడ్డి అవుతాడా? యాభై 2 తెగల రెడ్లున్నప్పుడు స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే ఇప్పటి వరకు అసెంబ్లీ గడప తొక్కనటువంటి రెడ్లు చెప్పగలవా? ఆ కలేజా ఉందా అని నేను అడుగుతున్నా. ఎండిఓ పైన దాడి చేసినాడని చెప్పి సుదర్శన్ రెడ్డి లాయర్ను చొక్కా పట్టుకొని ఇసుకపోతున్నారు. అంత అవసరమా? దాడి చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టు. దళితులు ఓట్లయితే కావాలా? దళితులకు మేనమా ఉన్నాడు కదా, నేను ఎందుకు బాలేదు? మీరందరూ అంత విధ్వంసం జరిగి అంత కొట్టినప్పుడు దళితుల్ని మీరెందుకు బాలేదు? మీరెందుకు పరామర్శించలేదు? అంటే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఉద్దేశం ఏంటి అంటే, మేము రెడ్లం, మేము కొట్టేవాళ్ళం, వాళ్ళు పడేవాళ్ళు అనే అంటే అహంకారపు భావజాలం అది. కడపకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు అది ఎండిఓను పరామర్శించడానికి వచ్చినట్టుందా? ఉద్యోగస్తులకు ఆత్మస్థైర్యాన్ని నింపడానికి వచ్చినట్టుందా? లేదు, ఈ ప్రాంత ప్రజలను అవమానపరచడానికి వచ్చినట్టుంది. వాళ్ళకి పవన్ కళ్యాణ్ని చంపేయాలా అన్నటువంటి కసి పట్టుదలతో ఆ బ్యాచ్ ఉన్నారు. అది జరగని పని. తాట తీస్తా ఆయన మాట్లాడే మాటలు, తోలు ఒలుస్తా, మీ ఇళ్ళలోకి వచ్చి చొక్కా పట్టుకొని ఈడ్చుకొని పోయి జైల్లో పెడతా. అహంకారం నెత్తికెక్కింది, మీకు ఇంకా పొగురు తగ్గలేదా? మీ పరిధి దాటితే, ఎవరి హక్కులకైనా భంగం కలిగిస్తే, ఎవరి మీదైనా భౌతిక దాడులకు దిగితే ఎదురుగా పోయే పరిస్థితులు ఇవే. అన్ని రోజులు ఒకలాగా ఉండవు. మీ ప్రస్తావన ముగిసింది. ఇక ముందు ఇటువంటి చర్యలకు ఉపక్రమిస్తే ఇప్పుడు జరిగింది చాలా చిన్నదవుతుంది, ఆలోచించుకోండి. రాయలసీమలో దళిత ఎంపీడీఓపై దాడి సర్వత్రా చర్చనీయాంశమైంది. అధికారంలో ధైర్యాన్ని నింపేందుకు, వాళ్ళకి భరోసాని ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంపీడీఓని పరామర్శించారు. ఆ ధైర్యాన్ని నింపారు. అందులో భాగంగానే అధికారుల మీద ఎవరైనా దాడి చేస్తే ఖచ్చితంగా తోలు తీస్తానని చెప్పేసి ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు. అయితే దీనిపై స్పందించినటువంటి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది రెడ్డి కమ్యూనిటీని అవమానపరుస్తున్నారు, అలాగే రాయలసీమ ప్రజల్ని తీవ్రంగా అవమానిస్తున్నారంటూ ఆయన ప్రెస్ మీట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించడానికి రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, వారిని అడిగి ఈ అంశం పట్ల మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక అవేకమైనటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలుగా నాకు అనిపిస్తుంది. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పొద్దుటూరు ఎమ్మెల్యేగా పనిచేశాడు. అదే పొద్దుటూరు నియోజకవర్గంలో వరదరాజుల రెడ్డి అని ఇంకొక ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. అదేవిధంగా కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా పుత్తా చైతన్య రెడ్డి గారు ఉన్నారు. కడప జిల్లా కడప టౌన్ నుంచి రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే ఉమ్మడి కడప జిల్లా నుంచి రాయచోటి నుంచి రవాణా శాఖ మంత్రివర్యులు ఆర్ఎండ్బి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. అంటే మీ జగన్మోహన్ రెడ్డి అసలు రెడ్డే కాదు, రెడ్లకు ప్రతినిధి అంతకన్నా కాదు. నువ్వు రెడ్డి రెడ్డి అని చించుకునేటప్పుడు నువ్వు ఏ రెడ్డివో చెప్పాలా? 52 తెగల రెడ్లున్నప్పుడు స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే ఇప్పటి వరకు అసెంబ్లీ గడప తొక్కనటువంటి రెడ్లు చెప్పగలవా? ఆ కలేజా ఉందా అని నేను అడుగుతున్నా. రెడ్డి అంటే నువ్వు ఒక్కడవేనా ఏంది? నువ్వేమన్నా రెడ్లకు ప్రతినిధివా ఏంది? అసలు జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదు, చివరి తోకబెట్టుకున్నంత మాత్రాన రెడ్డి అవుతాడా? జగన్మోహన్ రెడ్డి ఇంటి పేరు ఇటు తెలంగాణలో కానీ, అటు కర్ణాటకలో కానీ, అటు తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, రాయలసీమలో కానీ ఇంకొక ఇంటి పేరు నాకు చూపించమన్నాడు. ఎడుగూరు సంధింటి అనే పేరు ఎక్కడా లేదంటారా? రెడ్లకి ఇలా ఎక్కడా ఉండదు, వాళ్ళకి తప్ప. అసలు రెడ్డి హిస్టరీ నీకు తెలుసా? అది తెలియకుండా నువ్వు మాట్లాడితే ఎట్లాగా? కుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నావు నువ్వు? ఏం మిన్నీరికి మీద పడిపోయిందని, అసలు ఏం సాధించారని? కడప జిల్లాలో మీరు చేసిన ఘనకార్యం ఏంటి? ఏం సాధించారు కడప జిల్లాకి? ఏమన్నా మైలవరం డ్యామ్ మీ హయాంలో ఏమన్నా కట్టారా? సోమశల ప్రాజెక్ట్ మీ హయాంలో ఏమన్నా కట్టారా? గండికోట రిజర్వాయర్ మీ హయాంలో ఏమన్నా కట్టారా? ఏం సాధించారని కడప జిల్లాకి?
జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు ఈరుడు సూర్యుడు కాదు. రాయలసీమ గజ దొంగ జగన్మోహన్ రెడ్డి. రాయలసీమలో అంతకుముందు కోట్ల ఈజీ భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబం 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసింది. నీలవన్ సంజీవ్ రెడ్డి కుటుంబం 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఎవడికి చెప్తారు కబుర్లు? ఇలా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకసారి చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. రాయలసీమ నుంచే చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే ఒక ఆలోచన చేస్తున్నావు, కుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నావు? ఈ రోజు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా నెరవాటి రెడ్లు, పెద్ద కంటి రెడ్లు ఉంటారు. ఇంతవరకు ఎమ్మెల్యే టికెట్ లేదు ఏది నెల్లూరు జిల్లాలో. నిజమైన రెడ్లకు అన్యాయం జరుగుతుందంటారా? వాస్తవంగా నేను చెప్పిన మాటల తప్పని ఎవరో ముందుకు రమ్మని చెప్పండి. నెల్లూరు జిల్లాలో స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే అత్యధికంగా ఓట్లుండే తెగ ఏంటంటే నెరవాటి రెడ్లు, పెద్ద కంటి రెడ్లు. ఇంతవరకు టికెట్ లేదు, అసెంబ్లీ గడపెక్కిన దాఖలాలే లేవు. ఎవడికి చెప్పుకోవాలా మేమంతా? ఈ రోజు రెడ్లకు సంబంధించినటువంటి గోత్రాలు చెప్పుకుంటారు, భిక్షకుంట రెడ్లు అంటారు. ఎవడన్నా ఒక్కడుండ అసెంబ్లీలో? ఇవాళ కొండ రెడ్లు అని ఉంటారు ఎస్టీలు. ఎవడన్నా ఒక్కడున్నాడు అసెంబ్లీలో? ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార రెడ్లు అంటారు, రెడ్డికా అని అంటారు. ఎవడన్నా ఒక్కడన్నా అసెంబ్లీకి పోయిండా ఇప్పటి వరకు? ఇవాళ ప్రకాశం జిల్లాలో ఓరుగంటి రెడ్లు అని ఉంటారు. ఎవడన్నా ఒక్కను చూపిస్తావా అసెంబ్లీలో స్వతంత్రం వచ్చిన కానించి? ఈ రోజు అదే విధంగా బహుమంచి రెడ్లు అంటారు, గోదావరి జిల్లాలో భూమంచి రెడ్లు అంటారు. ఒక్కను చూపిస్తావా అసెంబ్లీలో? నాకు దేశనూరు రెడ్లు అని ఉంటారు. ఒక్కడన్నా ఉన్నాడు అసెంబ్లీలో ఇప్పటి వరకే? ఎవడు చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెడ్డి జాతికి ప్రతినిధి కాదు. అతను కన్వర్షన్, కరప్షన్, కంటామినేటెడ్. కాబట్టి కుల ప్రస్తావన అనేది మంచిది కాదు. సుదర్శన్ రెడ్డి అనేటువంటి లాయర్ ని పోలీసులు షట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్? ఏదైనా ఉంటే దళితుడిని కొడితే SC ST అట్రాసిటీ కేసు పెట్టుకోమనండి, అంతేగాని పోలీసులకు ఆ హక్కు ఎవరు ఇచ్చారు? పోలీసులు తెలుగుదేశం పార్టీ ఇంటి మనుషుల్లాగా పనిచేస్తున్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఇంటి మనుషుల్లాగా పనిచేశారా? 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసేవాడు కదా. ఏంటి మీ లొల్లి? ఏంటంటే మీ మొత్తం మీ కడపళ్లే కదా ఉన్నది. చీఫ్ సెక్రటరీ ఎవడో కడప నుంచి, DGP ఎవడో కడప నుంచి, తర్వాత నీకు మైన్స్ డైరెక్టర్ ఎవడో కడప నుంచి, తర్వాత బేవరేజ్ కార్పొరేషన్ MD ఎవడో కడప నుంచి. అడిగేటోళ్ళు లేరనా? ఏంద్ర మీ దౌర్జన్యమా రాష్ట్రం మీద? ఏంది మీ దౌర్జన్యమా? ఇవాళ నెల్లూరు జిల్లాలో లేరు? ఒకప్పుడు 10కి 10 సీట్లు ఇచ్చింది నెల్లూరు జిల్లా యువజన శ్రామిక రైతు పార్టీకి. వాళ్ళ పార్టీ పేరు ఎప్పుడు చెప్పుకోలేరు. యువజన శ్రామిక రైతు పార్టీ అని ఏనాడో చెప్పలేరు. మీరు ఆ రెడ్లు ప్రతినిధులు. ఈ రోజు రెడ్లకి ప్రతినిధులేం కాదు. ఇవాళ రెడ్లకి చాలా తెగల్లో ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో రెడ్లు లేరా? తెలుగుదేశం పార్టీలో రెడ్లు లేరా? జనసేన పార్టీలో రెడ్లు లేరా? ఇక్కడ ఎందుకు తెస్తున్నావు కుల ప్రస్తావన? ఎందుకు తెస్తున్నావు నువ్వు? ఆయన ఇంటెన్షన్ ఏంటి అసలు? రెడ్లు మొత్తానికి, రాయలసీమ ప్రాంతంలో ఉన్న రెడ్లు రాయలసీమ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? రెచ్చగొట్టడం వల్ల నష్టపోయేది వాళ్లే. ఈ రోజు రాయలసీమకి ఎన్ని పరిశ్రమలు తెచ్చాడు? నువ్వు ముఖ్యమంత్రి 5 ఏళ్లుగా ఉన్నాక ఒక పరిశ్రమ ఏదో చెప్పు. ఒక 1000 ఉద్యోగాలు తెచ్చినటువంటి పరిశ్రమ ఇది. కడప జిల్లాలో 14,500 ఎకరాలు భూముల సంగతి ఏంద్రాబాయ్? కడప జిల్లా ప్రజలందరికీ ఆస్తులు ఇచ్చేసేయండి. ఇప్పుడు భారతీయ సిమెంట్ ఉంది, ఎవరిది? కడప జిల్లా ప్రజలందరిది. మీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకుని ఎట్ట సంపాదించాడు? ఇచ్చేసేయండి కడప జిల్లా ప్రజలకి. ఎన్ని అడగలేదనా? 2,000 ఎకరాలు మైన్స్ గనులు ఎలా కేటాయించుకున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి? వాటి వర్త్ ఆఫ్ విలువ 6,800 కోట్లు. అంటే మీరు దోపిడీ చేసుకోవచ్చా? ఆడున్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదా? మీరు బంగ్లాలు కట్టుకొని ఫ్లైట్లో మీరు తిరగొచ్చా? అందువల్ల నువ్వు రెచ్చగొడితే ఎవడు ముందుకు పోయేవాళ్ళు. ఇంకొక వర్గం ఈ వైపు ఉంది, ఇటువైపు నిలబడి ఉంది, రాష్ట్రం వైపు నిలబడి ఉంది, దేశం వైపు నిలబడి ఉంది. మీకు అంత కలేజా ఉంటే మీ వర్గం ముందు చెప్పి మాట్లాడండి. ఏ రెడ్డో చెప్పి మాట్లాడండి. మీరు ముందు మాట్లాడేటప్పుడు లేస్తే చివరి తోక పెట్టుకుని రెడ్డి రెడ్డి అంటే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు, నికాలైన మోటార్ రెడ్డి. తెలంగాణలో గుడాటి రెడ్లు లేరు, తెలంగాణలో పెద్దకంటి రెడ్లు లేరు. అందువల్ల ఏంటంటే కుల ప్రస్తావన చేసే దేశభక్తి ఉండాలి కానీ రాష్ట్ర అభివృద్ధి ఉండాలి. రాష్ట్ర సంపదను లూటీ చేసి 38 కేసులు ముడ్డి కింద పెట్టుకొని ఒక గజ దొంగని పెట్టుకొని నాయకుడు ఎలా అవుతాడు? గజ దొంగ అవుతాడు. గజ దొంగ అంటున్నారు. ఆయనేమో వైఎస్ఆర్ రక్తం, మేము ఆయన మా ప్రాణం కంటే ఎక్కువ అభిమానిస్తాం. ఆయన అభిమానించినందుకే సుదర్శన్ రెడ్డిని కూడా టార్గెటెడ్ గా అతను అరెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. అభిమానం వేరు. ఒక ఎంపీడీఓని ఎందుకు కొట్టారు? ఎంపీడీఓ అని అతనేమన్నా? అతను ఎంపీడీఓ వాళ్ళ తల్లి గారు. ఆ ఉండాలి ప్లేసులు పోయి ఆడుతుంది. నీ ఇష్టం వచ్చినట్టు పోయి డాక్టర్ సుధాకర్ దళితుడు కాబట్టే చంపారు కదా. కడపలో ప్రొఫెసర్ అచ్చెన్నం గొంతుకొచ్చినప్పుడు ఏమైంది? అవుపళ్ళ దళితులు ఓట్లయితే కావాలా? దళితులకు మేనమా ఉన్నాడు కదా. ఎందుకు బాలేదు? మీరందరూ అంత విధ్వంసం జరిగి అంత కొట్టినప్పుడు దళితుల్ని మీరెందుకు బాలేదు? మీరెందుకు పరామర్శించలేదు? నీ సింహాద్రిపుల మండలంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, నష్టం వచ్చిందని. దోచుకున్న సంపదలో 1 కోటి రూపాయలు ఇవ్వలేకపోయినారు. మీరందరూ ఎమ్మెల్యేలు తలా 10 లక్షలు వేసుకుని ఆ కుటుంబాన్ని ఆదుకోవచ్చుగా. మీరంత పోటుగాళ్లు, పుడింగులు, అంత ప్రేమ మానవతావాదులైతే. ఇండైరెక్ట్ గా డిప్యూటీ సీఎం గారి వ్యాఖ్యలను తప్పుపడుతూ పక్కనే కడపకి 60 కిలోమీటర్ల దూరంలో ఒక రైతు కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించలేదు కానీ ఒక ఎంపీడీఓని చంపలేదు, పొడసలేదు. కానీ అతను మాత్రం పరామర్శించే పేరుతో వైఎస్ఆర్ అభిమానుల మీద రివెంజ్ తెచ్చుకుంటారని వ్యాఖ్యలు చేస్తున్నారు. రివెంజ్ లేదు, పాడు లేదు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ ని చంపేయాలా అన్నటువంటి కసి పట్టుదలతో ఆ బ్యాచ్ ఉన్నారు. అది జరగని పని. పవన్ కళ్యాణ్ మనకు అడ్డుగా నిలబడుతున్నాడు కాబట్టి మనం ఓడిపోవటానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏదో విధంగా ఎలిమినేట్ చేయాలా అన్న దురాహంకారంతో ఉన్నారు. అది
నడవదు, జరగని పని. భవిష్యత్తులో ఇంకా జగన్మోహన్ రెడ్డి సీమాంధ్ర నేలకు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, పాడు లేదు. వీళ్ళు ఎన్ని డోలు కొట్టుకున్నా ఎన్ని చేసుకున్నా అతనికి ఈడీ సిబిఐ కేసులో కన్విక్షన్ పడబోతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి 11 రెడ్డిగా సీమాంధ్ర ప్రజలు మిగిలిచ్చారు, బెయిల్ రెడ్డిగా ఉన్నాడు, ఇంకా మిగిలింది జైలు రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు అంత కక్ష వాళ్ళకుంది? రాజకీయంగా ఎదుగుతున్నటువంటి అక్కసేనంటారా? ఇప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎంబటి సాలిడ్ గా వస్తున్నారు. ఒక వర్గం అనేది ఓన్ చేసుకున్నది. మీరెట్టా జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్నారో వాళ్ళు కూడా వాళ్ళు ఓన్ చేసుకుంటారుగా. తప్పే ఉంది. మీకంత తేటా దోలా గొలా ఉన్నప్పుడు వాళ్ళకుంటంలో తప్పు కాదు కదా. ఇప్పుడు వాళ్ళ నాయకుని వాళ్ళు ప్రేమించడంలో తప్పే ఉంది. ఒకప్పుడు రంగా ఉన్నాడు, ఇవాళ పవన్ కళ్యాణ్ వాళ్ళకి అవుపడ్డాడు, ర్యాలీ అయినారు. దాదాపు 17% ఓట్లున్నాయి. మన పర్సంటేజ్ ఎంత? రాష్ట్రంలో మన పర్సంటేజ్ ఎంత? రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ఆలోచన చేసుకోవాలా. మన పర్సంటేజ్ ఎంతో చెప్పండి. అందువల్ల ఇది కాదు. మీరు రాష్ట్రానికి చేసినటువంటి సేవలేంటి? మీరు రాష్ట్రంలో ఇరిగేషన్ రంగంలో సాధించిన విజయాలేంటి? పారిశ్రామిక ప్రగతిలో మీరు సాధించినటువంటి విజయాలేంటి? ఈ చెప్పుకోకుండా ఎందుకు వ్యక్తి పూజ ఎందుకు? ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజ పనికిరాదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా నిలబడి ప్రజలకు మంచి చేస్తుంటే గెలిపిస్తారు. ఇలా ఒడిశాలో నవీన్ పట్నాయక్ వరుసగా 5 సార్లు గెలిపించారు. అదే విధంగా వెస్ట్ బెంగాల్ వెళ్తే మనకి జ్యోతి బసు 5 సార్లు గెలిపించారు. 35 ఏళ్లు ఉన్నది సిపిఎం గవర్నమెంట్. తర్వాత మీకు మాణిక్య సర్కారు త్రిపుర తీసుకోండి, 20 ఏళ్లు ముఖ్యమంత్రి. ఎందుకు గెలిపించారు? అక్కడ ప్రజలు మంచి చేసుండబట్టి గెలిపించారు. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి కుటుంబం చేసినటువంటి దోపిడీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో గాని సీమాంధ్రాలో గాని ఇంకో కుటుంబం చూపించండి. 8,844 ఎకరాలు లేపాక్షి భూములు నేషనలైజ్డ్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, మీ గాని భూములు మీరు తాకట్టు పెట్టి నేషనల్ బ్యాంకుల కన్సార్టియాన్ని ముంచింది ఎవరు? మీరు కాదు, మీ బ్యాచ్ కాదు. అందువల్ల మీరు నేషనల్ బ్యాంకులు ముంచుతారు, ప్రశ్నించే వాళ్ళ గొంతులు వస్తారు. అందువల్ల ఏంటంటే రాచమల్లి ప్రసాద్ రెడ్డికి వాళ్ళ గురువు గారైనటువంటి ఇప్పుడున్న వరదరాజుల రెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ పదవి చెక్కు పెడుతున్నాడు. అది జీర్ణించుకోలేక గురువు ఇప్పుడు ఎలా ఉన్న కౌన్సిలర్లందరూ తెలుగుదేశం పార్టీ వైపు పోయినారు వరదరాజుల రెడ్డి నేతృత్వంలో. అది జీర్ణించుకోలేక నువ్వు ఎందుకు రెచ్చగొడుతున్నావు? గతంలో 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన రాయలసీమ ప్రజలు 2024 వచ్చేసరికి పూర్తిగా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని విశ్వసించిన పరిస్థితి. అందుకనే ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజలను కావచ్చు, మిగతా వ్యక్తులను కావచ్చు ప్రభావితం చేయడానికే ఆ ఓటింగ్ ని మళ్ళా రికవర్ చేసుకోవడం కోసం ఆయన ఏమన్నా ప్రయాసపడుతున్నట్ట? భవిష్యత్తులో రెడ్డి పుట్టక పుట్టినోడు ఎవడు జగన్మోహన్ రెడ్డి అమ్మిడివాడు. రెడ్డి పుట్టక, నిజమైన రెడ్డి పుట్టక పుట్టినోడు. రెడ్డి అంటే మేము గర్వంగా చెప్పుకుంటాం. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి మాకు రెడ్డి, తరిమెళ్ల నాగిరెడ్డి మాకు రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మాకు రెడ్డి. వాడెవడో మాకు తెలియదు. వాడిని ఒక గజ దొంగలాగా చూస్తాం మేము. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎవడో మాకు తెలియదు. మొత్తంగా రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి మంచి పేరును డ్యామేజ్ చేస్తున్నంటారా జగన్మోహన్ రెడ్డి? రెడ్డి సమాజంలో పుట్టిన చీడ పేడ పురుగని చెప్పగలనవాడు. చివర రెడ్డి పెట్టుకున్నంత మాత్రం రెడ్డిగాడు గుణం ఉండాలా. నీదంతా గుడిచేటి గుణం కదా, గుడిచేటి గుణం అంటున్నా నేను. నువ్వు ఏ రెడ్డో చెప్పు ముందు. అది చెప్పే దమ్ము ధైర్యం నేను చెప్తున్నా. నికాలస పెద్ద కంటి రెడ్డి నేనే. నువ్వు చెప్పరా బాయ్ ఏ రెడ్డో? నీ జగన్మోహన్ రెడ్డిని చెప్పమని ఏ రెడ్డో? తేలిపోద్ది తాడేపాడు. వాడు గోత్రం ఏదో చెప్పుకోలేడు, వాడు ఏ రెడ్డో చెప్పుకోలేడు. వాడు అన్న మాట్లాడేది రెడ్ల గురించా? రెడ్లు ఘన చరిత్ర ఎంతో గొప్పది. కొండవీటి రెడ్డి రాజులను చూసాం. అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఈ కథలు, ఈ ఆవు కథలు, కాకమ్మ కబుర్లు చెప్తే ఎవడు వినటానికి సిద్ధంగా లేదు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా. ఇప్పుడు రెడ్లంటే దానం చేసినోడు రెడ్డి అంటాడు, దోచుకునేవాడు రెడ్డి ఎట్టాల అవుతాడు? తన యావదాస్తిని ప్రాణంగా దానం చేసినోడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి. పోయి అలగానే పడిపోయి అడుగు. తనకున్న తన తండ్రి ఇచ్చిన యావదాస్తిని దానం చేసిండు పేద ప్రజల కోసం. అతను నిజమైనటువంటి రెడ్డి అంటే. నువ్వు రెడ్డి అంటారా? దోపిడీదారుడివే. అందువల్ల ఏంటంటే ఇవాళ కాకతీయ సామ్రాజ్యాన్ని రాణి రుద్రమదేవికి అండగా నిలబడిండు గోనగన్నారెడ్డి. వాడు రెడ్డి అంటే. నువ్వు రెడ్డి అంటారా? దోపిడీదారువే, దేశం పుట్టిన గజ దొంగవే. రెడ్డి ఎట్టవుతారా నువ్వా? రెడ్డి అంటే తనకున్న దానిని ప్రాణంగా పెట్టి దానం ఇచ్చేటోడు వాడు రెడ్డి. రెడ్డి అంటే ఇంకోటి త్యాగానికి, శౌర్యానికి ప్రతీక రెడ్లు. నువ్వు దోపిడీ గజ దొంగగా మిగిలిపోయినావు. కాబట్టి ఇలా రెడ్డి చివర తోక పెట్టుకున్నంత మాత్రం నువ్వు రెడ్డి కావు. నువ్వు కన్వర్షన్, కరప్షన్, కంటామినేటెడ్ అని మాత్రం చెప్పగలను నేను. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు ఇవాళ వైసీపీలో ఉన్న ఈ నాయకత్వం అందరూ కూడా వాళ్ళ మూలాలు కాంగ్రెస్ పార్టీతోటే ముడిపడి ఉన్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకులు లేదు ఈరోజు వైసీపీలో ఉన్న నాయకులు ఏ విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నారో దాన్ని ప్రతిబింబిస్తూనే నిన్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వాళ్ళకి పదవులు లేకపోతే, వాళ్ళ అధికారానికి దూరం జరిగితే అప్పుడు వాళ్ళకి కులాలు గుర్తొస్తాయి, ప్రాంతాలు గుర్తొస్తాయి. ఇక్కడ గమనించుకుంటే నిన్న ఒక ఎంపీడీఓ మీద జరిగిన దాడి సంఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా తన సిబ్బందిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత తనది అనే ఉద్దేశంతో ఆయన అక్కడ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఒక సెలెక్టివ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఈ విధంగా సిబ్బంది
సిబ్బంది మీద దాడికి పాల్పడిన ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చట్టపరంగా మేము శిక్షిస్తాము. కాబట్టి ప్రభుత్వ సిబ్బంది మీద దాడి చేయాలి అనుకునే ఎవరైనా సరే దాని తదనంతరం ఎదురు కాబోయే పరిస్థితుల్ని పరిణామాలని గుర్తుంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు నడుచుకోండి. ఇవాళ వైసీపీ నాయకులు మిమ్మల్ని ప్రజలు చేత్కరించి మీకు 11 స్థానాలకి పరిమితం చేసినా కూడా మీ వైఖరి మార్చుకోవడం లేదు. మీరు ఇదే విధమైన వ్యవహారాలు కనుక కనపరిచినప్పుడు ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు మేము తీసుకుంటాం, మీ బలుపు దింపుతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. వాస్తవంగా జరిగిన సంఘటనని ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే, గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబు గారు అక్కడ ఎంపీపీగా ఉన్న ఒక మహిళ కొడుకు సుదర్శన్ రెడ్డి అతని పేరు. ఈ సుదర్శన్ రెడ్డి పోనీ అతనేమి నిరక్షరాస్యుడో లేకపోతే రౌడీ షీటరో కాదు. అతను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ గా వ్యవహరించిన ఒక లాయర్ అయ్యున్న వ్యక్తి మరి దానికి తగిన విఘ్నత ప్రదర్శించాలి కదా. అతను తన తల్లి ఎంపీపీ కాబట్టి ఆ ఎంపీపీ కార్యాలయంలో తన స్నేహితులతో కలిసి కూర్చొని ప్రభుత్వ కార్యాలయంలో అతను మందు పార్టీలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇది ఆక్షేపణీయం, ప్రభుత్వ కార్యాలయం అనేది ఇటువంటి వాటికి వేదికగా కావడానికి వీల్లేదు అని చెప్పని విఘ్నత ప్రదర్శించిన ఎంపీడీఓ గారు అటువంటి చర్యలకి ఆస్కారం కలిగివ్వకుండా అతను వచ్చి రూమ్కి అడిగినప్పుడు మీ తల్లి గారి కార్యాలయం మీకు ఇవ్వటం సాధ్యపడదు అని చెప్పటాన్ని జీర్ణించుకోలేని అహంభావంతో ఆ సుదర్శన్ రెడ్డి 100కి 100 పాళ్ళు అక్కడ ఒక దౌర్జన్యకాండకు దిగాడనేది వాస్తవం. తలుపులు వేసి తన అనుయాయులతోటి ఎంపీడీఓ గారిని దారుణంగా భౌతికంగా దాడి చేసి గాయపరిచింది వాస్తవం. ఇటువంటి సంఘటన జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం 100కి 100 పాళ్ళు సమర్థనీయం. పోలీస్ ఇన్స్పెక్టర్ కొనారెడ్డి గారు అక్కడ ఈ సుదర్శన్ రెడ్డి అనే ఈ దౌర్జన్యకారుణ్ణి కాలరు పుచ్చుకొని లాక్కెళ్లటాన్ని ఆక్షేపిస్తూ ఈరోజు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి లాయర్ అయిన సుదర్శన్ రెడ్డిని ఆ విధంగా చొక్కా పట్టుకొని రోడ్ల మీద ఈడ్చుకెళ్తారా అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ పాలనా హయాంలో నర్సీపట్నంలో ఎనస్థీషియన్ డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా హ్యాండిల్ చేశారో చూసాం మనం. ఆయన కరోనా టైంలో వైద్య సిబ్బందికి మాస్కులు ఇవ్వండి అని అడిగిన ఒక కారణానికి ఆయన పిచ్చివాడన్నారు, ఆయన సస్పెండ్ చేశారు, ఆయన్ని చివరికి అవమానించి రోడ్డు మీద పెడరక్కలు విరుచుకట్టి ఆయన మీద దాడి చేసి చివరికి మనోవేదంతో ఆయన చనిపోయే పరిస్థితులు సృష్టించారు. అదే సందర్భంలో చిత్తూరు జిల్లాలో నాటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నారాయణస్వామి గారి నియోజకవర్గంలో అక్కడ ఇంకొక దళిత డాక్టర్ అనితారాణి గారిని ఏ విధంగా మానసికంగా వేధించారు, ఆమెని 22 నెలల పాటు పోస్టింగ్ లేకుండా చేశారో చూసాం. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి సంబంధించిన కడప జిల్లాలో డాక్టర్ అచ్చెన్న గారు, ఆయన దళితుడే, ఆయన వెటనరీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన అయితే హత్య చేశారు. ఆయన బాడీ దొరకడానికి 4 రోజుల తర్వాత కంపోస్ట్ స్టేజ్ లో ఆయన బాడీ దొరికింది. ఇటువంటి అకృత్యాలకి వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకుల ద్వారానే ఈ సంఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగులను ఆ విధంగా హ్యాండిల్ చేసిన వాళ్ళకి ఈ ప్రభుత్వ హయాంలో ఇదే వైసీపీ నాయకుల ద్వారా ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద కనుక దాడి జరిగినప్పుడు ప్రభుత్వమే అండగా వచ్చి అక్కడ స్వయానా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఆ ఉద్యోగికి అండగా నిలబడి ఆ సంఘటనకు పాల్పడ్డ ఆ సదరు వైసీపీ నాయకుడిని ఇమ్మీడియట్ గా చట్టపరంగా హ్యాండిల్ చేయడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ జీర్ణించుకోలేక రాజమల్లి శివప్రసాద్ రెడ్డి నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారు పరుషంగా వ్యాఖ్యలు చేయడం అనేది రెడ్ల మీద జరిగిన దాడి అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఒక సంఘటనకి బాధ్యుడైన ఒక అక్యూజ్డ్ అరెస్ట్ చేస్తే అతను రెడ్డి అని చెప్పని సంబోధిస్తున్న వీళ్ళ నేరో మైండెడ్నెస్ చూస్తేనే రాజకీయంలో అధికారం కోల్పోయిన ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు మొదటి నుంచి కూడా ఈ కులాల ముసుగులో ఈ ప్రాంతాల ముసుగులో దాక్కుంటా ఉన్నారు. రాయలసీమ అస్తిత్వానికి ప్రమాదకరం, రాయలసీమ ఆత్మగౌరవ సమస్య ఇది అని చెప్పని మాట్లాడుతున్నాడు. 100కి 100 రూపాయలు ఆక్షేపణీయం. ఎందుకంటే ఇదే వైఖరి మొదటి నుంచి ఆ రోజు రాజశేఖర రెడ్డి నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దాకా జగన్మోహన్ రెడ్డి అన్యాయులైన ఈ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి వంటి వాళ్ళు కూడా ఇదే వైఖరికి అవలంబిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ అవసరం అయినా సరే రాయలసీమ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. 52 స్థానాలు ఉన్న రాయలసీమలో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టారు. కానీ అంతటి నమ్మకాన్ని రాయలసీమ జగన్మోహన్ రెడ్డి మీద కట్టబెడితే రాయలసీమకి ఈయనేం చేశాడు? ఆయన్ని గెలిపించిన కడప జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గ రైతాంగానికి నీళ్లు అందించాల్సిన గండికోట రిజర్వాయర్ అలాగే చిత్రావతి సర్వరాయ సాగర్లో అక్కడ రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయని పర్యవసానం రిజర్వాయర్ల నుంచి రైతు పొలాల్లోకి నీళ్లు రాకుండా 5 సంవత్సరాల పాటు ఆ రిజర్వాయర్లోని నీళ్ల వంక రైతు నిస్తేజంగా చూసే పరిస్థితులు సృష్టించాడు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కేవలం రాయలసీమ నీటిపారుదల రంగానికి 2000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టడం జరిగింది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఓవరాల్ గా స్టేట్ మొత్తం మీద నీటిపారుదల రంగానికి 58,000 కోట్లు, ఇరిగేషన్ రంగానికి 10,000 కోట్ల రూపాయలు నీరు చెట్టు కార్యక్రమానికి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో మొత్తం ఇరిగేషన్ రంగానికి పెట్టిన ఖర్చు 22,000 కోట్లు. ప్రత్యేకంగా రాయలసీమకు ఆయన ఖర్చు పెట్టింది 2,000 కోట్ల రూపాయలు. ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో అక్కడ ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పని 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలకి ఆ ప్రభుత్వ హయాంలో
సబ్సిడీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఏకర్ 5 ఏళ్ల కాలంలో ఒక్క ఎకరాకి ఒక రైతుకు కూడా డ్రిప్ పరికరాలు ఇవ్వని పాలన జగన్మోహన్ రెడ్డిది. ఇది రాయలసీమ ప్రజల పరిగణలోకి తీసుకోవట్లేదా? ఖచ్చితంగా రాయలసీమ ప్రజలు ఆ రోజు ఆకాంక్షించింది చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగైన ఉపాధి అవకాశాలు, మెరుగైన నీటి వనరులు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో సాధ్యపడతాయని వీళ్ళకి ఓట్లేయడం జరిగింది. కానీ వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఇరిగేషన్ రంగం నిర్వీర్యానికి గురైంది. స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే దాన్ని వక్రీకరిస్తూ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో అస్త్రంగా మలుచుకోవడం కోసం శంకుస్థాపన చేశారు. ఆయన ఎన్నికల ముందు దాన్ని శంకుస్థాపన చేసి ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. కానీ నేను అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో శంకుస్థాపన చేస్తున్నా, దీన్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తా, 25,000 మందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పని చాలా ఆర్భాటపు ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి చివరగా చేసింది ఏంటంటే ఆ కేటాయించిన భూమికి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టకుండా మళ్ళీ ఎన్నికలు సమీపిస్తుండగా మరొకసారి శంకుస్థాపన చేశాడు. ఎన్నికలు గడిచి అధికారం చేపట్టిన సందర్భంలో ఒకసారి శంకుస్థాపన, మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా మరొకసారి శంకుస్థాపనలకే చేసి బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు తప్ప తన సొంత కడప జిల్లాకు కూడా ఏ విధమైన లబ్ధి చేకూర్చలేదనేది వాస్తవం. ఆయన హయాంలోనే ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టుకి ఏ గది పట్టింది చూసాం. 5 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం నిధులు కేటాయించిన పర్యవసానం ఒక ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయి 46 విలువైన ప్రాణాలు కోల్పోతే ఆయన టెన్యూర్ పూర్తయ్యే నాటికి 2021 నవంబర్ 19న అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయితే 2024 జూన్ 4 ఎన్నికల్లో ఓటమి చెంది ఆయన అధికారానికి దూరం అయ్యే నాటికి కనీసం నష్టపోయిన గ్రామాలకి, ఆ ప్రాణాలు కోల్పోయిన రైతాంగానికి అక్కడ 1000 ఎకరాలు ఇసుక మేటలతో కప్పబడితే వాళ్ళకి సహాయ పునరావాసాలు కూడా ఏర్పాటు చెయ్యని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. వీటన్నిటినీ రాయలసీమ ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఒకనాడు 49 స్థానాలు ఇచ్చిన రాయలసీమ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో 7 స్థానాలకు పరిమితం చేశారు. ఇంకొక అడుగు ముందుకేసి పారిశ్రామికీకరణ గురించి మాట్లాడుకుందాం. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ తోటి చిత్తూరు జిల్లాని, అపోలో టైర్స్ తోటి చిత్తూరు జిల్లాని, సెంట్రల్ యూనివర్సిటీ, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనంతపూర్ జిల్లాకి, కియా లాంటి దేశంలోని అతిపెద్ద FDI అనంతపూర్ జిల్లాకి కేటాయించి పారిశ్రామికీకరణ పరంగా అనంతపూర్, చిత్తూరు జిల్లాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు. కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన హజ్ భవనాన్ని 90% పూర్తయిన హజ్ భవనాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో అలాగే నిస్తేజంగా నిలబెట్టారు తప్ప కనీసం ఆ 10% కూడా పూర్తి చేయని తీరు చూసాం మనం. కర్నూలు జిల్లాలో దేశంలోనే అతి పెద్ద సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేశారు. 1000 మెగావాట్ల సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అలాగే ఓరోకల్లు ఇండస్ట్రియల్ ఎస్టేట్, కర్నూలు ఎయిర్పోర్ట్ లాంటివి, అలాగే ఒహాయో యూనివర్సిటీ తోటి కర్నూలు జిల్లాలో అతి పెద్ద సీడ్ బౌల్ కోసం అని చెప్పని రూపకల్పన చేస్తే వీటినన్నింటినీ నిర్వీర్యం జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో చిత్తూరు జిల్లాలో ఉన్న అమర్రాజా బ్యాటరీస్ ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా వేధింపులకు గురి చేసి వాళ్ళని వేధించి ఆ ప్లాంట్ మూసివేయించడానికి పన్నిన కుట్రల పరేశానం 9,500 కోట్ల రూపాయల పెట్టుబడి చిత్తూరు జిల్లా నుంచి రాయలసీమ ప్రాంతం నుంచి తెలంగాణకు తరలించడం జరిగింది. అలాగే కడప జిల్లాలో ఉన్న జువారి సిమెంట్ ఫ్యాక్టరీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా వేధింపులకు గురి చేసిన పర్యవసానం చివరికి అంతిమంగా న్యాయస్థానం ఇంటర్వెన్షన్ తోటి ఆ ప్రాజెక్టు సర్వైవ్ అయింది. కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన వేధింపులకి ఆ జువారి సిమెంట్ పరిశ్రమ కూడా మూతపడే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అనంతపురం జిల్లా నుంచి జాకీ అండర్ గార్మెంట్ పరిశ్రమ తరలిపోవడం జరిగింది. చిత్తూరు జిల్లా నుంచి రిలయన్స్ SEZ తరలిపోవడం జరిగింది. అంటే పారిశ్రామికీకరణ పెంచకపోగా ఉన్న పరిశ్రమలు పారదోలిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డిది. ఇటువంటి వీళ్ళు ఇవాళ రాయలసీమ పట్ల ఏదో వీళ్ళకి ప్రేమ కారిపోయినట్టు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాయలసీమ పట్ల ద్వేషభావం కలుగుతున్నట్టు, రాయలసీమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి ఇతను కులాల ప్రస్తావన తెస్తున్నాడు. ఇవాళ ఈ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీద నెగ్గింది కూడా వరదరాజుల రెడ్డి గారు. ఆయన రెడ్డే. వీళ్ళకి రెడ్ల ఆత్మగౌరవం గురించి వీళ్ళకి అంతటి గౌరవభావం ఉండుంటే మరి మొన్న కడప మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి వీళ్ళ పార్టీ మేయర్ కనీసం కుర్చీ కూడా ఆఫర్ చేయకుండా ఒక మహిళా శాసనసభ్యురాల్ని నిలబెట్టి అవమానించిన రోజు మరి అది రెడ్ల ఆత్మగౌరవ సమస్య కాదా? అంటే వైసీపీలో ఉన్న రెడ్ల 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధానాన్ని అవలంబించారో ఆయన చుట్టూ ఉన్న కొద్ది మంది రెడ్ల ప్రయోజనాలు సిద్ధిస్తే చాలు అని చెప్పని రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది గ్రామీణ ప్రాంత రెడ్లని నిర్లక్ష్యం చేసిన పర్యవసానం స్థానికంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లు కూడా వాళ్ళని ఎన్నుకున్న ప్రజల ముందుని ఒక డిఫాల్టర్లుగా మార్చిన పర్యవసానం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఈ గతి. వాళ్ళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పంచాయతీరాజ్ ఛాంబర్లను ముట్టడించి వాళ్ళు భిక్షాటన చేసి నిరసన తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇల్లు ముట్టడికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన స్థానిక రెడ్డి నాయకులే వాళ్లే పూనుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి లాంటి ఈ పిడికెడు వైసీపీ తోటి అనుబంధం ఉన్న కొద్ది మంది రెడ్లు వాళ్లే రాష్ట్రంలో ఉన్న రెడ్లకి ప్రతినిధులు కాదు. గతం నుంచి చూస్తా ఉన్నాం. ఎన్టీ రామారావు గారి హయాం నుంచి కూడా వాళ్ళు రాజకీయం నుంచి అధికారం నుంచి దూరం జరిగిన ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకి అధికారం కావాలి అనుకున్న ప్రతి సందర్భంలో కూడా కులపరమైన పోలరైజేషన్ కి, ప్రాంతపరమైన పోలరైజేషన్ కి పాల్పడతా ఉన్నారు. ఒకసారి వీళ్ళ ప్రచార ప్రభావంలో పడిన ప్రజలు వాళ్ళని నమ్మిన 5 సంవత్సరాల నాటికి వీళ్ళ సామర్థ్యం ఏంటి, వీళ్ళ పాలనా దక్షత ఏంటి, వీళ్ళు ప్రజల జీవితాల్లో స్థితిగతులను ఏ విధంగా మెరుగుపరచగలుగుతారనేది రియలైజ్ అయిన తర్వాత 100కి 100 అదే ప్రజలు మళ్ళీ తిరిగి ఎన్నికల్లో వీళ్ళని ఓడిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అధికారానికి దూరం జరిగారు కాబట్టి
ఏ రాయలసీమ అయితే 49 స్థానాలతో అధికారం కట్టబెడితే ఆ రాయలసీమకి వీళ్ళు వనగూర్చిన ప్రయోజనం ఏంటనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో 7 స్థానాలకు పరిమితం చేశారు. కాబట్టి మళ్ళీ తిరిగి రాయలసీమ ప్రజల మెప్పు పొందాలి అని అంటే రాయలసీమ ఆత్మగౌరవాన్ని మాట్లాడాలి, రెడ్లు గురించి మాట్లాడాలి. నిజంగానే రాయలసీమ గురించి జగన్మోహన్ రెడ్డికి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందనేది 2 కేసు రెఫరెన్సెస్ చెప్తాను నేను. ఆ కేసు రెఫరెన్సెస్ కనుక వింటే జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ పట్ల ఏ మాత్రపు చిత్తశుద్ధి ఉందనేది రాయలసీమ ప్రజలు ఆలోచించుకుంటారు. ఇవాళ కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు సంకల్పించుకుంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం కనుక జరిగితే ఇప్పటికే అప్పర్ భద్ర సంకల్పించుకోవడానికి ముందే ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు నుంచి రాయలసీమ దుర్భిక్ష ప్రాంతాలైన అనంతపూర్, కర్నూలు జిల్లాలకి ఎలకేటెడ్ వాటర్ పూర్తి స్థాయిలో అందటంలా, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్ నుంచి రావాల్సిన నీళ్లు పూర్తి స్థాయిలో అందటంలా. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలకేటెడ్ వాటరే తుంగభద్ర నుంచి రాబోతుంటే ఇప్పుడు అప్పర్ భద్ర కనుక నిర్మాణం జరిగితే మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యేది రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలైన అనంతపూర్, కర్నూలు జిల్లాలు. అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా తానుండి ఎగువ రాష్ట్రం ఇంకొక ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకుంటున్నప్పుడు అభ్యంతర పెట్టే హక్కు తనకుండి కూడా అభ్యంతర పెట్టే సామర్థ్యం లేని ఒక నిస్సహాయుడయ్యి ఆ ప్రాజెక్టుకి ఆక్షేపణ తెలపని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని నేషనల్ ప్రాజెక్టుగా గుర్తించి ఫండింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎందుకని అభ్యంతరం తెలపలేదు సార్? ఇతనికి రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టదు, రాష్ట్ర రైతాంగ సమస్యల గురించి పట్టదు, ఇరిగేషన్ రంగం గురించి అవగాహన లేదు, ఏ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఎక్కడ రైతాంగానికి ఎఫెక్ట్ జరుగుతుందనే కనీస మాత్రపు పరిజ్ఞానం లేదు, అతనికి తెలియదు, ఎవరన్నా అడిగి తెలుసుకునే వివేకము విచక్షణ లేదు. కాబట్టి ఏంటంటే 100% జగన్మోహన్ రెడ్డి అనే ఒక అయోగ్యుని ఎన్నుకున్న ప్రయోసానికి రాయలసీమ ప్రజలు ఒక సంక్షోభ పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. ఇదొక అంశం. రెండోది వచ్చేటప్పటికి ఆల్రెడీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానదికి ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీలని 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కి, 299 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి కేటాయిస్తూ ఒక స్పష్టమైన నిర్ణయం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడ్డ 512 టీఎంసీలు కూడా ప్రాజెక్టుల వారీగా ఏ ప్రాజెక్టుకి ఎంత అనేది ఎలకేషన్ కేటాయిస్తూ ఈ ప్రాజెక్టుకి ఇన్ని టీఎంసీలు అని చెప్పని ఓవరాల్ గా 512 టీఎంసీలు కేటాయించడం జరిగింది. ఈ కేటాయించిన నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే పదే ఈ కేటాయింపు మాకు ఆమోదయోగ్యం కాదు, ఇది ఈ కేటాయింపు అనేది సమాన ప్రాతిపదిక మీద జరగాలి, అంటే చెరొక 405.5 టీఎంసీలు కేటాయింపు ఉండాలి తప్ప ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కి 512 టీఎంసీలు, మాకున్న ఈ 299 టీఎంసీలు మేము ఆమోదించమని చెప్పని పదే పదే ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమక్షంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ కేసీఆర్ గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ ఇప్పుడున్న కేటాయింపులు మాకు ఆమోదయోగ్యం కాదు, ఈ కేటాయింపుల్ని పునఃపరిశీలించండి, సమాన ప్రాతిపదిక మీద పంపిణీ చేయండి అని చెప్పని. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఇతని ప్రెజెన్స్ లోనే కదా డిమాండ్ వచ్చింది, దానికి ఆక్షేపణ తెలపాలి కదా. మాకు ప్రాజెక్టుల వారీగా జరిగిన కేటాయింపులు ఇవి, మా రాష్ట్రానికి కేటాయించిన 512 టీఎంసీలో ఒక్క టీఎంసీ దగ్గర మేము మాకు ఆమోదయోగ్యం కాదు, అది మా రాష్ట్ర ప్రయోజనాలకి విఘాతం కలిగించే నిర్ణయం, మీరు తెస్తున్న ఈ ప్రతిపాదన పట్ల మాకు అభ్యంతరం ఉంది, దీని పరిగణలోకి తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారి సమక్షంలో చెప్పాలి కదా. చెప్పకుండా మౌనముద్ర వహించిన పర్యవసానం మినిట్స్ లో కేసీఆర్ గారి ప్రస్తావన మాత్రమే ఎంటర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కాని పర్యవసానం కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తెలంగాణ ఎన్నికలకి ముందు తెలంగాణలో తన రాజకీయ ప్రయోజనాల రీత్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన ఈ అంశాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి అప్పచెప్తూ మీరు ఈ అంశాన్ని పరిశీలించండి అని చెప్పని, అంటే ఈ పునఃపంపిణీ అంశాన్ని మీరే పరిశీలించండి అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి అధికారాన్ని అప్పచెప్తా దాన్ని కేంద్ర ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపు రోజున ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దీన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కున్న ఈ అదనపు కేటాయింపులో నుంచి తెలంగాణకి ఎన్ని టీఎంసీలైనా సరే కేటాయింపు అంటూ జరిగితే, సమాన ప్రాతిపదికన జరిగితే 106.5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ నష్టపోద్ది. లేదు ఎన్ని టీఎంసీలైనా సరే ఎంతో కొంత తెలంగాణ కేటాయింపు జరిగితే కీలకంగా నష్టపోయేది రాయలసీమ. జగన్మోహన్ రెడ్డిని అటు అబ్బరభద్ర విషయంలో గానీ ఇటు కృష్ణానదీ జలాల పునఃపంపిణీ విషయంలో గానీ రాయలసీమ ద్రోహిగానే పరిగణించాలి. ఇతని అసమర్థత కారణంగా, ఇతని నిర్వాహకం కారణంగా రాయలసీమ రైతాంగానికి ఒక పెనుముప్పు లాంటి పాలకుడిగా ఇతను తయారయ్యాడు. వీటన్నింటినీ రాయలసీమ ప్రజలు గమనించారు కాబట్టి ఇతను కాదు మనం కోరుకున్న పాలకుడు. 2019 ఇతనికి ఓటేసి ఇతను 49 స్థానాలు కట్టబెట్టి మనం చాలా తప్పు చేశామని చెప్పని రిలీజ్ అయ్యారు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఇతను 7 స్థానాలకు పరిమితం చేశారు. నా ఉద్దేశం అయితే ఆ 7 స్థానాలు ఇవ్వడం కూడా చాలా ఎక్కువ. వీటిని రిలీజ్ అవ్వని రాజమౌళి శివప్రసాద్ రెడ్డి రాయలసీమ హక్కులు, రాయలసీమ ఆత్మగౌరవం, రెడ్ల ఆత్మగౌరవం అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఈ కులాల మాటను దాక్కునే ప్రయత్నం చేస్తున్నావు అనంటే విధానాల పరంగా చర్చించే నైతికత నీ దగ్గర లేనప్పుడు, నీ పాలన గురించి ఘనంగా చెప్పుకునే సామర్థ్యం నీ దగ్గర లేనప్పుడు ఈ కులాల గొడుగు పట్టుకుంటా ఉన్నారు. 100% రాయలసీమ ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక సంఘటన జరిగిన నేపథ్యంలో ఆ సంఘటనకు బాధ్యులైన వ్యక్తులు నీ గురించి మాట్లాడారు, ఖచ్చితంగా మాట్లాడి తీరతారు. అటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన ఎవరినైనా సరే కట్టడి చేసి తీరాలి. కాబట్టి ఒక పాలకుడుగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గా తన శాఖలో ఒక అధికారి బాధితుడిగా మారినప్పుడు ఆ బాధితుడికి వెన్నుదనగా నిలబడాల్సిన బాధ్యత, పాలకులుగా మీ వెంట మేము ఉన్నామని చెప్పని ధైర్యం నింపాల్సిన బాధ్యత దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా వ్యవహరించారు. అటువంటి దాన్ని తప్పుపడుతూ ఈ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి వాళ్ళు వాళ్ళ రాజకీయ స్వార్థంతో ప్రజల్లో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నప్పుడు చట్టపరంగా మొదట్లోనే కట్టడి చేయాలి. మొక్కై వంగంది మానవ వంగుతుందా అని చెప్పని ఆదిలోనే ఇటువంటి విద్వేష ప్రచారాలను కనుక కట్టడి చేయకపోతే దీన్ని రేపు రోజున ఇంకొక రాజకీయ స్లోగన్గా మార్చే ప్రయత్నం చేస్తారు.
చేస్తారు. 100% ప్రభుత్వం ఈ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి వంటి వాళ్ళని ఆదిలోనే వాళ్ళ ఈ ప్రస్తావన పట్ల కఠినంగా వ్యవహరించి తీరాలి. పోలీస్ అధికారులను ఉద్దేశించి కూటమి అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మనుషుల్లాగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు మొత్తం కూడా వాళ్ళ సొంత మనుషుల్లా పనిచేస్తున్నారు. దళిత ఎంపీడీఓ జవహర్ గారిని పొడవలేదు, చంపలేదు, ఏం చేయలేదు. కానీ ఒక లాయర్ని, గౌరవప్రదమైన లాయర్ని చట్టుబట్టుకుని ఈడ్చుకెళ్లడం ఎంతవరకు సబబు అంటున్నారు సార్? నేను అదే చెప్తున్నా. అంటే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఉద్దేశం ఏంటి అంటే, మేము రెడ్లం, మేము కొట్టేవాళ్ళం, వాళ్ళు పడేవాళ్ళు అనే అహంకారపు భావజాలం అది. నేను చంపామా, పొడిచామా, మా అయితే 4 దన్నులు తిన్నాం, వాళ్ళు తలంచుకొని ఊరుకోవాలి, తనడానికి మేము ఉన్నాం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి పిడికేడు మంది మూలన రెక్కల ముక్కలు చేసుకొని గ్రామాల్లో పొలాల్లో పనిచేసే సామాన్య రెడ్లు కూడా వాళ్ళు కూడా అవమానపడతా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి కొద్ది మందికి ఉన్న భావజాలంతో మొత్తం రెడ్లకి ఇదే భావం ఆపాదించే ఆస్కారం ఉంది. మొత్తం రెడ్లు ఈ విధమైన భావజాలంతో ఉండరు. వాళ్ళకి వీళ్ళ వ్యవహార శైలి గురించి వాళ్ళకి పట్టదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, నేను ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసేది ఇంకొక రెడ్డే, ఈ రాజమౌళి శివప్రసాద్ రెడ్డిని ఓడించింది ఇంకొక రెడ్డే. కాబట్టి వీళ్లతోటి విభేదించే వాళ్ళు రెడ్లే, వీళ్ళని ఓడించింది రెడ్లే, ఒకనాడు వీళ్ళని గెలిపించింది రెడ్లే. కాబట్టి అక్కడ వాళ్ళకి కలిగిన అభిప్రాయాల నేపథ్యంలో ఒకనాడు వీళ్ళ గురించి ఊహించుకున్నది, వీళ్ళు చేసిన వాగ్దానాలు వేరు, ఇవాళ వాస్తవ రూపంలో వీళ్ళు ఏంటనేది రియలైజ్ అయిన రోజున ఆ రెడ్లు కూడా వీళ్ళ వెంట ఉండరు, భవిష్యత్తులో కూడా ఉండరు. వీళ్ళు చల్లని కాసులు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఏదో రకమైన పోలరైజేషన్ ఆస్కారం ఉంటదేమోనని చెప్పని ఈ స్థాయికి దిగజారి ఈ కులాల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. 100% సుదర్శన రెడ్డి మీద పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించింది ఖచ్చితమైన ఒక సంకేతం పంపించడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు ఉపక్రమిస్తే ఏం జరగబోతుందని ఒక బలమైన సందేశం ఇవ్వడం జరిగింది. దాంతో వీళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు. అరే మమ్మల్ని ఈ విధంగా చేసేదని చెప్పని మిమ్మల్నే చేస్తారు. మీ పరిధి దాటితే, ఎవరి హక్కులకైనా భంగం కలిగిస్తే, ఎవరి మీదైనా భౌతిక దాడులకు దిగితే ఎదురుగాబోయే పరిస్థితులు ఇవే. వివేకానంద రెడ్డి గారిని చంపేశాం, మమ్మల్ని ఏం చేయలేకపోయారు, కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర సిబిఐని నియంత్రించామని చెప్పనే అహంకారం నుంచి బయటకు రండి. అన్ని రోజులు ఒకలాగుండవు. మీ ప్రస్తావన ముగిసింది. ఇక ముందు ఇటువంటి చర్యలకు ఉపక్రమిస్తే ఇప్పుడు జరిగింది చాలా చిన్నదవుతుంది. ఆలోచించుకోండి.